గోవింద గోవింద వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. December 30, 2025 రోజు వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఆ రోజు బీరంగూడలోని వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మనకు ఉత్తర ద్వారం నుంచి దర్శనానికి ఎలౌ చేశారు. ఉత్తర ద్వారం నుంచి అందరూ భక్తులందరూ అక్కడి నుంచి దర్శనం ఎలౌ చేశారు. కానీ ఎంట్రన్స్లో అలంకరణ మాత్రం చాలా బంతిపూలతో మంచిగా అలంకరణ చేశారు. అలంకరణ అయితే కళ్ళ విందుగా ఉంది. ఒకసారి మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి ముందుగా శ్రీదేవి భూదేవి సమేతుడుగా వెంకటేశ్వర స్వామి శేషాద్రుడిపై శయనించి ఉన్నాడు. మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పైన మనకి వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనం. ₹100 టికెట్ తీసుకున్న వాళ్ళకి లోపల వరకు అలౌ చేశారు. అదే జనరల్ టికెట్తో బయట నుంచి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి. ఆ రోజు మాత్రం లైన్ చాలా పెద్దదిగా ఉంది. మనకి వెంకటేశ్వర స్వామి కుడివైపు సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది, ఎడమ వైపు ఏమో భక్త ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఎదురుగా గరుడాల్వారు ఉంటారు. వెంకటేశ్వర స్వామి మనకి ఇప్పుడు దర్శనం ఇచ్చారు. గోవిందా
గోవింద గోవింద. వెంకటేశ్వర గుడికి ఆనుకుని కుడివైపు పద్మావతి అమ్మవారు, ఎడం వైపు ఏమో గోదాదేవి అమ్మవారు టెంపుల్స్ ఉన్నాయి. దర్శనం అయిపోయాక తిరిగి కిందకి దిగాక మనకి ప్రసాదాల పంపిణీ చేశారు. అదేవిధంగా మనకి భగవద్గీత రిలేటెడ్ బుక్స్ అవి డిస్ట్రిబ్యూషన్ ప్లస్ సేల్స్ కూడా జరిగాయి. ఓవరాల్గా టెంపుల్ని ఒకసారి కవర్ చేశాను. ఒకసారి లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఇవే ఇస్కాన్ రిలేటెడ్ బుక్స్ అన్నమాట. ఇస్కాన్ టీమ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ సేల్స్ చేస్తున్నారు. ఇది మనకు ఒరిజినల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనకు శంఖం, చక్రం, నామం ఉంటాయి. ఇక్కడ కూడా భక్తులు ఆ రోజు పూజ చేశారు. మనకి గుడి ప్రాంగణం చాలా పెద్దది కాబట్టి చుట్టుపక్కలంతా మనకి గార్డెన్లా ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్, ఇది మినీ పార్క్లా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. సీతాఫలం, బత్తాయి, జామ, ఇలా వివిధ రకాల చెట్లు ఉన్నాయి. ఇది ముందు భాగం అన్నమాట. ఇక్కడ మనకి గరుడాల్వార్ స్వామి ఉంటారు. ఇంకా ధ్వజస్తంభం కూడా ఇక్కడే ఉంటుంది. ఇది ఎన్ఆర్ఐ ఫండ్స్తో కట్టించిన గుడి అండి. దీనికి ట్రస్ట్ కూడా ఉంటుంది. గుడి మెయింటెనెన్స్ చాలా బాగుంటుందండి. ఇక్కడ ప్రతి సాటర్డే కూడా చాలామంది జనాలు వస్తారు. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.